భారతదేశపు డేటా సార్వభౌమాధికారంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ టెక్ రేసులో భారత్ ముందంజలో ఉండాలి, కానీ మన డేటాకు ఎలాంటి రక్షణ ఉందో తెలియకుండా దేశాన్ని చీకటిలో ఉంచుతున్నారని విమర్శించారు. భారతదేశపు డేటా దేశ ప్రజలకే చెందుతుందని రాహుల్ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో ఏఐ వినియోగం కంపెనీలను బలోపేతం చేయడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి ఉపకరిస్తుందన్నారు. అందుకే అమెరికాతో జరిగిన ఇటీవలి వాణిజ్య ఒప్పందంపై 3 ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. అమెరికాతో వాణిజ్య అడ్డంకులను తగ్గించడం అంటే మన డేటా విషయంలో అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మన ఆరోగ్య డేటా, ఆర్థిక డేటా, ప్రభుత్వ డేటాబేస్లు భారత్లోనే ఉంటాయా అని అడిగారు. విదేశీ కంపెనీలు డేటాను ఇక్కడే నిల్వ చేయాలని, మన సొంత ఏఐని నిర్మించడానికి దానిని ఉపయోగించాలని భారత్ ఆదేశించగలదా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రభుత్వం దేని గురించి చర్చలు జరుపుతోందో దేశానికి చెప్పడానికి నిరాకరిస్తోందని ఆయన ఆరోపించారు. మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవటానికి మన డేటాను మనమే సొంతంగా నిర్వహించడం, ఉపయోగించుకోవటం మన హక్కని అన్నారు.